తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ ఇంట్లోకి వచ్చి నాగార్జున యాదవ్ను తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక వచ్చిన వాళ్లు తాము తెలంగాణ పోలీసులమని చెప్పారని, అరెస్టు సమాచారాన్ని స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తెలియజేస్తామని చెప్పి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో డెలివరీ బాయ్ అంటూ నాగార్జున యాదవ్ ఒక టీవీ చర్చా కార్యక్రమంలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వ జీవోలు చదవటం కూడా సరిగ్గా రాదని, ఎమ్మెల్యేగా కూడా సమర్థంగా పనిచేయలేడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున యాదవ్ పై హైదరాబాద్ లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ అరెస్టును తెలంగాణ కాంగ్రెస్ కూడా ధృవీకరించింది. ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతను మరో రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నాగార్జున యాదవ్ అరెస్ట్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి అరెస్ట్ వెనకాతల అసలు ఏం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ని నిన్న హైదరాబాద్ పోలీసులు మనం చెప్తూ కూడా నిన్న బేగంపేటకు సంబంధించినటువంటి ఒక బృందం అయితే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన అదుపులోకి తీసుకున్నట్లయితే మనకి మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా తన ఒక నామినేటెడ్ పోస్టల్ చైర్మన్ గా కూడా పనిచేసిన విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. నిన్న ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసులు తనకి నాగార్జున యాదవ్ అయితే అదుపులోకి తీసుకునేటప్పుడు తన కుటుంబ సభ్యుల నుంచి ఒక ప్రతిఘటన అయితే ఎదురైంది. ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ పోలీసులు కూడా ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ దానికి సమాచారం కానీ ఏమి ఇవ్వకుండా నాగార్జున యాదవ్ విషయంలో మాత్రం కొంచెం దురుసుగానే ప్రవర్తించారని చెప్తూ కూడా మనకు అర్థమవుతుంది. ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ నల్లబాడు పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు చేస్తాము, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అంటూ కూడా పోలీసులు సమాధానం చెప్పినట్లుగా అర్థమవుతుంది. ప్రధానంగా వీరు తెలంగాణ నుంచి బేగం బజార్ కి సంబంధించినటువంటి పోలీసులుగా అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నాగార్జున యాదవ్ గతంలో డిబేట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రధాన ఆరోపణగా ఈ అరెస్ట్ జరిగిందనేది ఉండవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జొమాటో బాయ్ ఇలా అంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జొమాటో బాయ్ ఒక ప్రభుత్వ జీవోను చదవటం రాదా అంటూ కూడా చాలా వ్యంగ్యంగా అయితే ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని అగౌరవపరుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటం అయితే చూస్తాను. ఆ సందర్భంగానే ఈ యొక్క అరెస్టు జరిగింది అని చెప్పేసి కూడా మనకి అందుతున్న సమాచారం. మరి కాసేపట్లో ఏదైతే అరెస్టు చేసినటువంటి నాగార్జున యాదవ్ ని విచారించిన అనంతరం తనని న్యాయస్థానం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారంటూ కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్న సమాచారం. మాధవి, రైట్ కృష్ణ, మరి దీని గురించి వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? ఇప్పటికే వైసీపీ వర్గాలు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నట్టు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వైసీపీ వాళ్ళకి వరుస అరెస్టులు అయితే ఉన్న ఈ మనకి కనిపిస్తానన్నాయి. దీంతో పాటు వీళ్ళ ఆరోపణలు అయితే కనిపిస్తానే ఉన్నాయి, అక్రమ అరెస్టులు అంటూ. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తలసిల రఘురాం కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి నల్లబాడు పోలీసులకు సమాచారం ఇవ్వటము, అక్కడ ఉన్నటువంటి ఏం జరిగింది, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కనీసమైనటువంటి బాధ్యత లేదా చట్టాన్ని గౌరవించాలి కదా, ముందస్తు నోటీసు ఇవ్వాలి, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు పోలీసులు, ఏ కేసులు అరెస్ట్ చేస్తారనే కనీస ప్రాథమిక హక్కు కదా, ఆ హక్కుల్లో కూడా మీరు హరించే విధంగా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు. ఇది కూటమి ప్రభుత్వము అదే విధంగా తెలంగాణ ప్రభుత్వము కూడా కూడబలుకొని అరెస్ట్ పర్వం చేస్తుంది, అక్కడ కూడా కేసులు కట్టిస్తుంది. అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన అదే కేఎన్ఆర్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి కేఎన్ఆర్ కి ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి విజయనగరం పోలీసులు తరలించారు, అదే విధంగా నాగార్జునను కూడా తెలంగాణ గవర్నమెంట్ తో ఈ రోజు ఈ అక్రమ అరెస్టు చేయించడం ఇది చాలా దుర్మార్గం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ కొట్టిపాడటమే కాదు, కేవలం నాగార్జున యాదవ్ ఎప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కాదు. గతంలో 2 సంవత్సరాల క్రితం 2024 సంవత్సరంలో ఒక డిబేట్ లో మాట్లాడిన మాటల్ని ఏదైతే టీడీపీ చేసినటువంటి ఐటీడీపీ వాళ్ళ యొక్క అన్ని గ్రూపుల్లో షేర్ చేసి ఈ రోజు మాట్లాడారు అనే విధంగా కూడా దాన్ని వాళ్ళు షేర్ చేయటము, ఆ విషయం పైన అరెస్ట్ చేయటం ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యాఖ్యలు, ఒక డిబేట్ లో మాట్లాడిన వ్యాఖ్యలను ఆ రోజు అందరూ చూశారు. ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల మీడియా కూడా ప్రసరించింది, అప్పుడు గుర్తు రాలేదు, ఇప్పుడు కేవలం ఇప్పుడు తీసుకెళ్తున్నారు అంటే ఇది కక్షపూరితం కాదా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ అయితే చెబుతున్నటువంటి వ్యాఖ్యలు. మాధవి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.